హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు అయితే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. నేను వస్తున్నాను, దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ కమింగ్. ఐ యామ్ కమింగ్ అంటే నేను వస్తున్నాను అని. నెక్స్ట్ వెన్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? దీన్నే వాట్ ఆర్ యూ ప్లానింగ్ టు డూ. వాట్ ఆర్ యూ ప్లానింగ్ టు డూ అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు అని. నెక్స్ట్ వెన్ నీకేమైనా బుద్ధుందా. దీన్నే డూ యూ హ్యావ్ ఎనీ సెన్స్. డూ యూ హ్యావ్ ఎనీ సెన్స్ అంటే నీకేమైనా బుద్ధుందా అని. నెక్స్ట్ వెన్ ఒకసారి కిందకి చూడు. దీన్ని లుక్ డౌన్ వన్స్. లుక్ డౌన్ వన్స్ అంటే ఒకసారి కిందకి చూడు అని. నెక్స్ట్ వెన్ నేను అనుకుంది చేయొచ్చు. దీన్నే ఐ కెన్ డూ వాట్ ఐ వాంట్. ఐ కెన్ డూ వాట్ ఐ వాంట్ అంటే నేను అనుకుంది చేయొచ్చు అని. నెక్స్ట్ వెన్ వాడు దేనికి పనికిరాడు. దీన్నే హీఈస్ గుడ్ ఫర్ నథింగ్. హీఈస్ గుడ్ ఫర్ నథింగ్ అంటే వాడు దేనికి పనికిరాడు అని. నెక్స్ట్ వెన్ నా వల్ల కావడం లేదు. దీన్నే ఐ కాంట్ డూ దిస్ ఎనీమోర్. ఐ కాంట్ డూ దిస్ ఎనీమోర్ అంటే నా వల్ల కావడం లేదు అని. నెక్స్ట్ వెన్ నేను చెప్పి ఉండాల్సింది. దీన్నే ఐ షుడ్ హ్యావ్ టోల్డ్. ఐ షుడ్ హ్యావ్ టోల్డ్ అంటే నేను చెప్పి ఉండాల్సింది అని. నెక్స్ట్ వెన్ నీకు వేరే పని లేదా. దీన్నే డోంట్ యు హ్యావ్ ఎనీ అదర్ వర్క్. డోంట్ యు హ్యావ్ ఎనీ అదర్ వర్క్ అంటే నీకు వేరే పనేం లేదా అని. నెక్స్ట్ వెన్ నేను చెప్పకుండా ఉండాల్సింది. దీన్నే ఐ షుడ్ నాట్ హ్యావ్ టోల్డ్. ఐ షుడ్ నాట్ హ్యావ్ టోల్డ్ అంటే నేను చెప్పకుండా ఉండాల్సింది అని. నెక్స్ట్ వెన్ నేను ఇంకా తినలేను. దీన్నే ఐ కాంట్ ఈట్ ఎనీమోర్. ఐ కాంట్ ఈట్ ఎనీమోర్ అంటే నేను ఇంకా తినలేను అని. నెక్స్ట్ వెన్ నేను అనుకుంది జరగాలి. దీన్ని వాట్ ఐ విష్ షుడ్ హ్యాపెన్. వాట్ ఐ విష్ షుడ్ హ్యాపెన్ అంటే నేను అనుకుంది జరగాలి అని. నెక్స్ట్ వెన్ నన్నే కొడతావా. దీన్నే హౌ డేర్ యూ హిట్ మీ. హౌ డేర్ యూ హిట్ మీ అంటే నన్నే కొడతావా, నీకెంత ధైర్యం అని. నెక్స్ట్ వెన్ నువ్వు చెప్పింది నిజమే. దీన్నే వాట్ యు సెడ్ ఈజ్ ట్రూ. వాట్ యు సెడ్ ఈజ్ ట్రూ అంటే నువ్వు చెప్పింది నిజమే అని. నెక్స్ట్ వెన్ నేను టైంకి అక్కడ ఉండాలి. దీన్నే ఐ షుడ్ బి దేర్ ఆన్ టైమ్. ఐ షుడ్ బి దేర్ ఆన్ టైమ్ అంటే నేను టైంకి అక్కడ ఉండాలి అని. నెక్స్ట్ వెన్ ఎవరైనా సహాయం చేస్తారా. దీన్నే కెన్ ఎనీ వన్ హెల్ప్ మీ. కెన్ ఎనీ వన్ హెల్ప్ మీ అంటే ఎవరైనా సహాయం చేస్తారా అని. నెక్స్ట్ వెన్ పైకి వెళ్దాం పద. దీన్నే లెట్స్ గో అప్ స్టేర్స్. లెట్స్ గో అప్ స్టేర్స్ అంటే పైకి వెళ్దాం పద అని. నెక్స్ట్ వెన్ క్లాస్లో కలుస్తాను. దీన్నే విల్ మీట్ యూ ఇన్ క్లాస్. విల్ మీట్ యూ ఇన్ క్లాస్ అంటే క్లాస్లో కలుస్తాను అని. నెక్స్ట్ వెన్ నిన్ను దోమలు కుట్టాయా. దీన్నే డిడ్ మస్కిటోస్ బైట్ యూ. డిడ్ మస్కిటోస్ బైట్ యూ అంటే నిన్ను దోమలు కుట్టాయా అని. నెక్స్ట్ వెన్ నాకు ఇప్పుడు టైం లేదు. దీన్నే ఐ డోంట్ హ్యావ్ టైం నౌ. ఐ డోంట్ హ్యావ్ టైం నౌ అంటే నాకు ఇప్పుడు టైం లేదు అని. నెక్స్ట్ వెన్ నేను నీకు తర్వాత నేర్పిస్తాను. దీన్నే
ఐ విల్ టీచ్ యూ లేటర్. ఐ విల్ టీచ్ యూ లేటర్ అంటే నేను నీకు తర్వాత నేర్పిస్తాను అని. నెక్స్ట్ వెన్ చెప్పడానికి ఏమీ లేదు ఇంకా. దీన్నే దెర్ ఈస్ నథింగ్ లెఫ్ట్ టు టెల్ యూ ఎనీమోర్. దెర్ ఈస్ నథింగ్ లెఫ్ట్ టు టెల్ యూ ఎనీమోర్ అంటే చెప్పడానికి ఏమీ లేదు ఇంకా అని. నెక్స్ట్ వెన్ నేను నీ కాల్కి ఆన్సర్ చేయలేకపోయాను. దీన్నే ఐ కుడ్ నాట్ ఆన్సర్ యువర్ కాల్. ఐ కుడ్ నాట్ ఆన్సర్ యువర్ కాల్ అంటే నేను నీ కాల్కి ఆన్సర్ చేయలేకపోయాను అని. నెక్స్ట్ వెన్ త్వరగా వచ్చి నన్ను కలువు. దీన్నే ఇమీడియట్లీ కమ్ అండ్ మీట్ మీ. ఇమీడియట్లీ కమ్ అండ్ మీట్ మీ అంటే త్వరగా వచ్చి నన్ను కలువు అని. నెక్స్ట్ వెన్ అతని ఫోన్ కలవట్లేదు. దీన్నే హిస్ ఫోన్ ఈజ్ నాట్ కనెక్టింగ్. హిస్ ఫోన్ ఈజ్ నాట్ కనెక్టింగ్ అంటే అతని ఫోన్ కలవట్లేదు అని. నెక్స్ట్ వెన్ దయచేసి అలా అనకు. దీన్నే ప్లీజ్ డోంట్ సే దాట్. ప్లీజ్ డోంట్ సే దాట్ అంటే దయచేసి అలా అనకు అని. నెక్స్ట్ వెన్ నేను నీకు చాలాసార్లు చెప్పా. దీన్నే ఐ హ్యావ్ టోల్డ్ యూ మెనీ టైమ్స్. ఐ హ్యావ్ టోల్డ్ యూ మెనీ టైమ్స్ అంటే నేను నీకు చాలాసార్లు చెప్పాను అని. నెక్స్ట్ వెన్ నాకెందుకు కాల్ చేశావు. దీన్నే వై డిడ్ యూ కాల్ మీ. వై డిడ్ యూ కాల్ మీ అంటే నాకెందుకు కాల్ చేశావు అని. నెక్స్ట్ వెన్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు. దీన్నే గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్. గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్ అంటే నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు అని. నెక్స్ట్ వెన్ కనీసం నాతో మాట్లాడు. దీన్నే ఎట్లీస్ట్ టాక్ టు మీ. ఎట్లీస్ట్ టాక్ టు మీ అంటే కనీసం నాతో మాట్లాడు అని. నెక్స్ట్ వెన్ నీకు నేనంటే ఇష్టమా. దీన్నే డూ యూ లైక్ మీ. డూ యూ లైక్ మీ అంటే నీకు నేనంటే ఇష్టమా అని. నెక్స్ట్ వెన్ పోటీదారు ఇలా అంటూ ఉంటాం కదా. పోటీదారులు చాలామంది ఉన్నారు అని. పోటీదారు దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ వీలవుతుంది. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, please don't forget to like and share, and I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.